వరంగల్ జిల్లా వంజరపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో గందరగోళం జరిగింది. సర్పంచ్ స్థానం ఎస్టీ సభ్యుడికి రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎస్టీ సభ్యులు లేకపోవడంతో సర్పంచ్ 3 వార్డు మెంబర్స్ ఎన్నికలు నిలిచిపోయాయి. రిజర్వేషన్ మార్చి రీనోటిఫికేషన్ ఇవ్వాలని అధికారుల్ని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్టీ జనరల్ 3 సభ్యులు ఎస్టీ జనరల్ సర్పంచ్గా రావడంతో మాకు డెవలప్మెంట్ కోసం కొద్ది ఇబ్బందిగా పడే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి దయచేసి ఇంకోసారి ఈ ఉన్నత అధికారులు ఇలాంటి తప్పిదాలు చేయకుండా రానున్న ఎంపీటీసీ జెడ్పీటీ ఎన్నికలకు కూడా మాకు సర్పంచ్ అభ్యర్థి కనుక దాంతో పాటు కల్పించినట్లయితే మేము సర్పంచ్గా గెలిపించుకొని గ్రామ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా నేను మిమ్మల్ని అందరికీ కోరుచున్నాను. 375 ఓట్లు కలిగిన మా గ్రామ పంచాయతీ సర్పంచ్ 3 వార్డులు ఎస్టీకి రిజర్వేషన్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. మా గ్రామంలో అసలు ఒక ఓటు కూడా ఎస్టీది లేదు. దానివల్ల ఇప్పుడు సర్పంచ్ 3 వార్డులకు ఎన్నికలు ఆగిపోయినాయి. 5 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి ఈ రిజర్వేషన్ల మీద ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలు జరిపి ఆగిన సర్పంచులు వార్డు నంబర్లే కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఏ ఓటరు హక్కును కాలరాయకుండా గ్రామ ప్రథమ పౌరునిగా ఉండేటువంటి స్వేచ్ఛ కోల్పోకుండా చూడాలి. ఇది ప్రభుత్వం చేయదలుచుకుంటే అయ్యే పని. గాలి కొదిలేసి ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచొద్దనేదే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.